పరిశుద్ధమైన నామము కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి దేవుడవు 2024 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తారీఖు గత 30 సంవత్సరముల నుండి ఈ డిసెంబర్ 29వ తారీఖు మీ మహిమ కొరకై మీ జన్మదిన మహోత్సవమును జరుపుకున్నట్టుకు మీరు చూపిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవాని చాటుచు ఆనంద సాంద్రము పొంగెనాల్ అమర కాంతిలో బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నన్ను దీవింపచేసే నీ వాక్యమే నాకిలాలేన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. కనుక చాలామంది దైవజనులు కూడా మన మధ్యలోనికి వస్తున్నారు. బలమైన వర్తమానాన్ని ఈ రాత్రి మనం వినబోతున్నాం. ఏలూరు పట్టణం నుండి దేవుని మహిమ కొరకు అంతర్జాతీయంగా వాడబడుతున్న ఉజ్జీవ ప్రసంగికులు దైవజనులు జాన్ వెస్లీ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. బంగారమును సాంబ్రాణియు పొలమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనలారగా చాములే బంగారమును సాంబ్రాణియు పొలమును తెచ్చాములే నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ నేటి మహారాజు యేసు ఈ భూమిలోన జనించెను లోకాన ఈ పాప శాపాన్ని తొలగింప నర రూపమే దాల్చెను ఆడేదం పాడేదం ఆ పాఠంతో గంతులు వేస్తూ ఆనందంతో కేకలు వేసేద్దాం ఆడేదం పాడేదం ఆర్పాటంతో గంతులు వేస్తూ ఆనందంతో కేకలు వేసేద్దాం ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా ఆ సామిని కలుసుకుంటే బతుకంతా ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నులో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా
కన్నుల్లో ఎన్నెలా. దాని ప్రేయదాన్ని ప్రభా నీ పుట్టినరోజు వేడుకలు ప్రభా ఇక అందరి గ్రామంలో జరిగించుండగా నీకు సన్నిధిని మీరు దయచేయండి. ఇందులో పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు. జరబోతున్న కార్యక్రమం అంతా ప్రభు నువ్వు తోడుగుండి నేను నా మహిమార్థంగా చిన్న బిడ్డలకు దీవెనకరంగా ప్రభు మీరు జరిగించమని వేడుకొని చూన్నాను. జరుగుతుంది సర్వలోకానికి సంబరమే సంబరమే జగమంతా సంబరమే. పస్కాబలి పసుతానై గొర్రె పిల్లగా వచ్చేను. చెదిరిన మందరు సమకూర్చ కాపరిగా వచ్చేను. మంచి కాపరి గొప్ప కాపరి ఆత్మల కాపరి ప్రధాన కాపరి మంచి కాపరి గొప్ప కాపరి ఆత్మల కాపరి ప్రధాన కాపరి రాజానికి స్తోత్రము యేసు రాజానికి రాజానికి స్తోత్రం. వ్యూహిత సైన్య సమభీకర మనకి చాలా తొందరగా పరిగెడుతుంది కనుక చిన్నపిల్లలు ఎవరో కూర్చోవద్దు. వారికి వ్యూహిత సైన్య సమభీకర హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని కనపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. లోకాల నేలేనాదుడు తెలిసాడు నా మెస్సియా. దరిచేరినాడు దీనుడై తెరలున నా యేసయ్యా. నాలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక. మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాల నేలేనాదుడు తెలిసాడు నా యేసయ్యా. ఇంత చక్కటి ఏర్పాట్లు జరిగించినటువంటి ఈ కందరవెల్లి స్థానిక మరి సంఘ పిల్లలు ముఖ్యంగా యవనస్తులందరిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. దేవుని పనిని గొప్పగా చాటి చెప్పడానికి ఇది గొప్ప వేదిక కాబట్టి ఈ పనిని చాలా ఉన్నతంగా కనపరచాలని చాలా మంచి ప్రయాసపడి ఇదనే కాదు ఈ క్రిస్మస్ ఒకటి మాత్రమే కాదు కందరవెల్లి ఏది జరిగించినా కూడా అంత కలిసి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయటం ఇక్కడున్న గొప్ప అలవాటు. వారిని బట్టి నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. వారు కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేట వలన మాత్రమే మనుషుల్లో ఉన్నటువంటి పాపమంతా కొట్టివేయబడుతుంది. పాపము తొలగించబడితేనే తప్ప ఏ మనుషుడు కూడా నిత్య రాజ్యానికి చేర్చబడలేడు. పాపము క్షమించబడిన మనుషుడు మాత్రమే ఆయనను నోటితో యేసే క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్న ప్రతి మనుషుడు ఆయన కుమారులుగాను కుమార్తెలుగా అంగీకరించబడతారని వారు నిత్యత్వానికి వారసులు అవుతారని
దేవుని దైవ లేఖనము సెలవిస్తున్నది. మహిమగనత నిత్యమేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మహిమగనత నిత్యమేసుకే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీకోసం పాటలు పాడి నాట్యం చేసి ఆరాధింపారండి. సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడివక ప్రేమించితివే ఎడబాయక కాచితివే. గత పొట్టోల్ని జాగ్రత్తగా పెట్టాలమ్మా. అవసరమైతే ఇంకో లైను చెప్పించమ్మా. ఒక్క 2 నిమిషాల్లో నీ ప్రవచనాలు అయిపోవాలమ్మా. ఏం చెప్పిందో చూడు. ఈ మేడం రమ్మను. ఎవరు ఈ మేడం? Praise the Lord. My name is when I am studying 2:11. దావీదు పట్లమందు నేడు రక్షకుడు ఈ కొరకై పుట్టినాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. లోక 2:11. హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. వెంకటవేరా ఇంత ప్రవచనం అయితే మనకి టైం అవుద్దా? అలాగుండు. అయ్యారు వచ్చేసారు తొందరగా. కేక్ టేబుల్ రెడీ చేయించారు ప్రసాద్. మనకు కుమారుడు అనుగ్రహించెను. ఆయన భుజము మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. యెషయా 9:6. Praise the Lord. My name is Vinutna. I am studying 6th class. Behold, a virgin shall be with and shall they was call his name Emmanuel, who was being interpreted is God with us. Beyond chapter 1:22-23. Thank you. Merry Christmas. My name is Kirti. I am studying 7th class. When they saw the star, they rejoiced with exceeding great joy. And when they were coming to the house, they saw the young child with Mary's mother, and fell down and worshipped him. They presented unto him gifts, golds, frankincense, and myrrh. Matthew chapter 2:10-11 verse. Praise the Lord. My name is Vaidya. I am studying 2nd class. And she shall bring forth son, and thou shall call his name Jesus, for he shall save his people from their sins. Matthew chapter 1:21 words. My name is Sanjana. I am studying 2nd class. సర్వోన్నతమైన స్థలములలో దేనికి మహిమే, తనకి కృష్ణుడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గానే స్తోత్రము చేసిన యేసుకి స్తోత్రం చేసిన లోకాలను 11. My name is Danyasri. I am studying 1st class. Glory to God in the highest, and on earth peace to those with whom he is pleased. Luke 2:14. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. లోక 2:11. Praise the Lord. My name is Satvik. I am studying 3rd class. దావీదు అది అందో వాక్యం ఉండను, వాక్యము దేవుడి యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యాహాను 1:18. Praise the Lord. My name is అయితే దూతపై బుడిగల ప్రజలందరూ కలబో మా సంతోషకరమైన సువర్తమానం తెలియజేయండి. దావీదు పట్టణం 7 రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తులో 1:11. Praise the Lord. I am studying 1st class. My name is Vitvik. Unto you is born in the city of David a Savior,
విచ్ ఈజ్ కస్తవాడ్ లుక్ చాప్టర్ 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2:11. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం అందరూ. ఎవరిని సండే స్కూల్ టీచర్కి గిఫ్ట్ ఇస్తున్నారు అందరూ. ఇవ్వండి నాన్న. అటు అటు ఇది అమ్మ, అటు వెళ్తే కనబడతారు అమ్మ. అలా పట్టుకొని చూడండి అంతే. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడతామా? దైవజనులు, అభిషక్తులు, నేటి వర్తమానికులు జాన్ వెస్లీ గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బెత్లెహేములో సందడి సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. గారికి చెప్పవే చెప్పవే కోయిలా, పూల మంచి తల్లి మందిరాన కులిసెనేడు, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, అర్ధరాత్రి కాలమందు వెన్నెల, ఆశ్చర్యకరుడంట వెన్నెల, అర్ధరాత్రి కాలమందు వెన్నెల, ఆశ్చర్యకరుడంట వెన్నెల, జన్మించినాడంట వెన్నెల, నీలోనంట వెన్నెల, జన్మించినాడంట వెన్నెల, ఇళ్ళలోన పండుగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకో ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, మందు పూల మందు తల్లి మందిరాన కురిసేడు, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా.
వచ్చింది సువార్తను మాకు తెలిపింది సార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది ప్రజలకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని ప్రజలకు రాజు పుట్టాడని యుగుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి ముగిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది చంద్రుణ్ణి చేసినోడా చుక్కల్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా దృష్టంత నీరేనయ్యా యేసు దేవదేవా దృష్టంత నీరేనయ్యా. ఏమయ్యా అంటించేసావా నాకు? నేను తెలిసాక చెప్తాను, షూట్కో. నేను లైవ్లో చూస్తుంది అమ్మాయి, పర్వాలేదు. యేసురా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. గత ప్రభువా డిసెంబర్ మాసము నాయన 29వ తారీఖు నుండి ఈ డిసెంబరు మరి నాయన 29వ తారీఖు వరకు ఈ గ్రామ ప్రజలను, పెద్దలను, గ్రామస్తులను, సంఘ బిడ్డలంతగానో మీరు ప్రేమించి, ఆదరించి, కాపాడి, భద్రపరిచి నేటి దినంత వైభవంగా, ఆనందకరముగా, సంతోషకరముగా ఈ క్రిస్మస్ వేడుకను జరిపించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆమేన్. పాస్టమ్మ గారు క్యాండిల్ వెలిగిస్తారు. అందరూ క్యాండిల్స్ వెలిగించండి. వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా క్యాండిల్ వెలిగించి కింద కూడా ఇవ్వండి తొందరగా. నోయలు కూడా మైక్ తీసుకోమను. నాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. అందరూ వెలిగించాలి, అందరూ వెలిగించాలి. రక్షకుడు దయించినాడు. రారే గొల్లబోయులారా. క్యాండిల్ వెలిగించి పైకి చూపించండి. రక్షకుడు దయించినాడు. రక్షకుడు వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పేదూత వైభవమున పోవుచున్నాడు. రక్షకుడు దయించినాడు. ప్రసాద్ రండి రండి పట్టుకమ్మా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవునికి మహిమను ఆపాదిస్తూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రభువుకు మహిమ కలుగునట్లుగా కేక్ కట్ చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠ నామములు ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచయం నుంచి, సహవాసం నుంచి, సంఘం నుంచి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని తమ్ముడు మీరందరూ వెళ్ళిపోతున్నారు. తమ్ముడా ఎక్కడో చోట వచ్చి కూర్చోండి. ఇట్స్ మై వెరీ హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్. మీ గురించి ఒక చిన్న మాట చెప్పాలి, మీ అందరి గురించి.
మంచిది. ఈ కందర్వల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ, స్థానిక అన్ని సంఘాల వారికి, ప్రాముఖ్యంగా నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, నాకు చిన్నాన అని పిలవటమే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు అని పిలవడం నాకు తెలియదు. చాలా సంవత్సరాల నుంచి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. వాస్తవానికి నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇది నిజం. యవనస్తులందరికీ చెప్పాలనుకున్నాను నేను. ఆయనే అనేక చోట్ల దేవుని మహిమ కొరకు వాడబడుతున్న ఒక మంచి దైవజనుడు, మంచి వర్తమానికులు. ఎలాంటి పరిస్థితినైనా, ఎంత పెద్ద ప్రతికూల పరిస్థితినైనా సరే, మీటింగ్ జరుగుతున్నప్పుడు గందరగోళంగా ఉన్నా పూర్తిగా ఆయన వైపు రప్పించుకోగలిగిన ఒక మంచి, ఆయన అలా అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, బట్ అదే కరెక్ట్ అనిపిస్తుంది, మేధావని. అలాంటి సేవకులతో నాకు దేవుడిచ్చిన మంచి పరిచయాన్ని బట్టి నన్ను కూడా వాళ్ళు కుమారుడితో పాటుగానే నన్ను చూస్తారు. నేను స్పీకర్ అనుకుని వాక్యం ఏదో చెప్పడానికి వచ్చాను అనుకోవడం తప్పు, పొరపాటు. ఇది కేవలం సహవాసం. మరి డేవిడ్ రాజయ్య గారికి ప్రత్యేక వందనాలు, అమ్మగారికి ప్రత్యేక వందనాలు, నా చెల్లెళ్ళకి, నా తమ్ముడికి ప్రత్యేక వందనాలు, అక్కకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న సేవకులందరికీ ప్రత్యేక వందనాలు. యవనస్తుల పిల్లలందరికీ, మగ పిల్లలకి నా ప్రత్యేక వందనాలు. బయట హడావిడి చేసి కార్యక్రమాలు చేస్తారు తప్ప పాటలు పాడేవాళ్ళు ఉండరు. పైపెచ్చు పాత పాటలన్నీ గుర్తు చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. చక్కగా సేవకుని వెన్నంటే ఉండి పిలవడంతోనే స్టేజ్ మీదకి రావడం. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవాలి. కొన్ని చర్చెస్లో పేరు పెట్టి పిలవాలి. మళ్ళీ ఆడికి మైకి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఒకడు. ఏమీ లేకుండా ఎవరి సందళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను చాలా రేర్గా చూశాను ఇలాంటి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అయ్యగారు చిన్నాన్ని వెనకాలే ఉండి, తమ్ముడు వెనుకుండి చక్కగా ఈ పరిచర్యని సాగిస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ, నా చెల్లెళ్ళందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము. ఏమండి మీరందరూ పాడాలి, కొంచెం నోరు తెరిచి. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ దాసులు డేవిడ్ రజాయ్ గారిని, అమ్మగారిని, పిల్లలను మీ శ్రేష్టమైన సేవా పరిచర్య కొరకు మీరు ఎన్నుకొని ప్రారంభించబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరు ఇచ్చిన సంఘాలను బట్టి, మీరు ఇచ్చిన పరిచర్య కొరకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ దాసునిగా మీ పక్షంగా నిలబడి ఉన్నాను. నీ దాసునికి ఈ పదం ఎన్నిసార్లు చెప్పినా సరిపోవట్లేదు. అసలు ఏమైనానో అది కేవలం మీ మహాకృపను బట్టి, మీ కృపను హెచ్చిస్తూ ఈ రాత్రి మీ నామాన్ని ఘనపరుస్తూ, మీ రాత్రి కూడా మీరే మాట్లాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మీకు రావలసిన మహిమ స్టేజ్ మీద కానీ కింద కానీ ఏ మనిషికి రాకుండా ఉండునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించిన ఈ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమలు పడ్డాడు. కానీ ఇస్సాకులోంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారే, అడిగిన ప్రతి ఒక్కరికి వాక్యంలో రాస్తున్న మాట, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ ముందు కనబడుతున్న నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి అంత అర్హుడు నేను కాదు. నేను దీనికి అర్హుడు కాదు. మీతో చప్పట్లు కొట్టించుకుని నా కోసం వెయిట్ చేయించుకునే అంత గొప్పవాడిని అస్సలు కాదు నేను దీనికి 100% అర్హుడు కాదు. నేను ఇలాగున నా పరిస్థితులన్నిటి గురించి పాటలు ఎన్నో రాసుకున్నాను నేను ఈ మధ్య కాలంలో. వాస్తవాన్ని అప్పుడు కవితలు రాసుకున్నాను చచ్చిపోవాలని. పరిస్థితులు ప్రతికూలమైపోయి బతుకుతానని కానీ, రెండోది సేవ చేస్తానని కానీ ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి. పౌలు గారు మాట్లాడగలిగినంత మాట నేను మాట్లాడలేను. కానీ ఒకవేళ ఇలా చెప్పాల్సి వస్తే పాస్టర్ గారి పిల్లల పాపులందరిలో నేను ప్రధాన పాపినేమో. నేను ఒక పాపిని, అవిధేయత కలిగిన వాడిని, వాక్యానికి విరోధస్తుణ్ణి. మా నాన్న మంచి పరిశుద్ధుడు, మంచి ప్రార్థనాపరుడు, ఓ మంచి దైవజనుడు, ఏదో పండిత పుత్ర పరమ సుంట అన్నట్లుగా పూర్తిగా వాక్యానికి విరోధస్తుణ్ణి నేను. అలాంటి నన్ను తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి, ఏమండి, సేవా పరిచయనిచ్చి ఒక్క పాట ద్వారా
తెలుగు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు నన్ను పరిచయం చేసి, ఎక్కడికి వెళ్ళినా పాట వినబడుతుంది, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం, నేను ఊహించలేని యేసయ్య. అది ఏ దేశం వెళ్ళినా. ఈ మధ్యకాలంలో మనం వెళ్ళిన దేశాలతో కలుపుకుంటే 11 దేశాలు వెళ్ళొచ్చాను నేను ఇప్పటికీ. మీతోనైనా ఇలాంటి సేవకులతో నేను చప్పట్లు కొట్టించి ఇక్కడ రావడం కానీ నేను మాట్లాడలేను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రజల ముందు ఏడవకూడదని. నా వల్ల కావట్లేదు, అయినా గుర్తు చేస్తున్నాను. ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం చెప్పాను. నేనైనా నా పరిస్థితి ఇంత మార్చేసేవా, ఇంత ఉన్నతమైన స్థాయిలో నువ్వు దీవించేసేవా, ఇంత ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మార్చేసేవా. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఎవరైనా శపించబడి ఈ ప్రాంతానికి వస్తే సేవకునికి మాట గుర్తు చేస్తాను. ఇస్సాకు ఒక్క కొడుకు ఆశీర్వాదం ఇవ్వగలిగితే, ఇస్సాకులోంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు సమాధానం పలుకుతూ ముందుకొచ్చిన వారిని, ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నూతన సంవత్సరంలోకి ఆశీర్వాదంతో అడుగుపెట్టే కృపను దయచేయండి. 2025వ సంవత్సరం అందరి జీవితాల్లో దీవెన గల సంవత్సరంగా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తాం. యేసు నామములో ప్రార్థించని మనవులను పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మనతో మాట్లాడిన ప్రభువుకు 2 చేతులు పైకెత్తి ఆపకుండా బిగ్గరగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొట్టో చప్పలు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి చప్పట్లు కొట్టొచ్చు కదా. వేలాది దూతలతో కొనియాడబడుచు, పులలోని వంటి వారే లేరు, ఇహమందు నీ తోటి సమమే కారు. హో ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించవచ్చాడు పరమాత్ముడు. పండు వారి ఫ్యామిలీ ఈ చిన్నపిల్లలందరికీ గిఫ్ట్లు సిద్ధం చేశారు. అవి నువ్వు ఉండు. చాలా మంచి ఫ్రేమ్ సిద్ధం చేశారు. పండు ఉంటే చివరికి మాకు కూడా ఒకటి బాబా. పలహారం సిద్ధం చేయండి బాబు, చివరి ప్రార్థన చేయబోతున్నాం. పలహారం సిద్ధం చేయండి. చాలా అద్భుతంగా క్రిస్మస్ ఆరాధన జరిగింది. కొడమంచిలి, కందరవెల్లి, తీర్థాలపుంత చాలా సంతోషం. ఎవరు ఏ రీతిలుగా సహకరించారు అన్నది ఇప్పుడు అది చదవడం మొదలెడితే కరివేపాకు దగ్గర నుంచి కొత్తిమీర వరకు చదవాలి. 1వ తారీఖున తీరిగ్గా చదువుతాను కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని. అందాక దించినానా ఈయన అందాక దించినానా శేఖర్ గారు పలహారాన్ని చేసి ప్రార్థన చేశాను. వెనక నుంచే ఇస్తాం. శారీస్ లిస్ట్ కూడా రెడీ చేయండి. అందించే బాబు తొందరగా. దేవునికి మహిమ కలుగును గాక. 30 సంవత్సరాల నుంచి అమ్మగారు నన్ను ప్రేమించి బిడ్డలను ప్రేమించి మీరు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. మీ అందరికి వందనాలమ్మా. కందరవెల్లి సంఘం, తీర్థాలపుంత సంఘం, కొడమంచి సంఘం బిడ్డలు 30 సంవత్సరాల నుంచి ప్రేమించి ఆదరించి అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. పెద్దలకు, యూత్ వారికి ప్రత్యేకంగా ఇది 3వ క్రిస్మస్ కనుక సంఘ బిడ్డలు, యూత్ వారి పెద్దలు, మీ ప్రయాస, మీ కష్టం దేవుడు వాతావరణానికి అనుకరించాడు. మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సభను ముగిస్తూ ఉన్నాం. తర్వాత మరలా పిల్లల కార్యక్రమాలను చూద్దాం. దేవుడు అద్భుతమైన వాతావరణ కార్యక్రమం జరిగించారు. మీ సహనానికి, మీ ఓపికకి ఇంతవరకు ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, అందరికీ ఆయా రీతిలుగా స్పాన్సర్ చేసిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ డిసెంబర్ 29వ తారీఖు
కందరవీలు గ్రామంలో క్రిస్మస్ సందడి జరగడానికి మీరు కృపను చూపారు నాయనా. గత 30 సంవత్సరాల నుంచి ఈ డిసెంబర్ 29వ తారీఖు ఇంత ఘనముగా ఈ కార్యం జరగడానికి మీరు చూపిస్తున్న కృప, పెద్దలైన వారి కొరకు, సంఘస్థుల కొరకు, యూత్ వారి కొరకు, కమిటీ బిడ్డల కొరకు, అందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ప్రయాస వ్యర్థం కాకుండా వాతావరణాన్ని అనుకూలపరిచి, విదేశాల్లో ఉన్న బిడ్డలు, ఇక్కడున్న వారు, వారి ప్రోత్సాహం, వారి సహకారం, ఆర్థికంగాను అన్ని విధాలా వారు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఎవరు ఏ రీతిలుగా సహకరించారో దయతో జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన దీవెనలు వారికి దయచేయండి తండ్రి. మీకు గౌరవనీయులైన గ్రామ ప్రజల కొరకు, పెద్దల కొరకు, నాయకుల కొరకు, ఈ పరిసర ప్రాంత గ్రామాలు, ప్రజలు, నాయకులు, కుటుంబాలు సురక్షితముగాను, క్షేమముగాను, ఆశీర్వాదకరముగాను ఉందురుగాక. దైవజనులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం, మా పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సంగీతం అందించిన వారు, సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారు, లైటింగ్, సౌండ్ సమస్తమును దీవించండి. మీకు మాత్రమే మహిమ. మరొకసారి కమిటీ పెద్దలు, యవనస్తులు, యూత్, స్త్రీల సమాజం, చిన్నబిడ్డ అందరినీ దీవించి మీ ఘనమైన కార్యాలు మా ఇళ్ళ జరిగించి మహిమను పొందుమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడనే యేసయ్య కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి మనకును, మన కుటుంబములకును, వాక్య పరిచయం చేసిన తన భక్తులు జాన్ వెస్లీ గారి సంపూర్ణ కుటుంబం పరిచర్లకు, యాజక సమూహానికి, ప్రియ సంఘమునకు విచేసిన వారందరికీ దేవుని కృపతోడై దీవించునుగాక. ఆమేన్.